ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ రాజీనామా ఊహించని జలకంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వేరువేరు కేసుల్లో ఇద్దరికి నోటీసులు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సిద్ధమవుతున్న ప్రచారం జరుగుతుండటంతో దాని నుంచి తప్పించుకునేందుకు కాషాయం కండువా కప్పుకోవాలని భావిస్తున్నారట. పోలింగ్కు 1-2 రోజుల ముందు ఈడీ వారికి తాకిదులు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాని నుంచి తప్పించుకునేందుకు బీజేపీ దగ్గర కావాలని యోచిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. బీజేపీ టచ్లోకి వెళ్లిన ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కూడా ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయనకు ఈడీ నోటీసులు అందినట్లు కూడా సమాచారం. ఇప్పుడు ఆయన ప్రశ్నించేందుకు సామాన్లు కూడా ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయన సన్నిహితుడు లోక్సభ బరిలో నిలవడంతో ఆ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని భయపడుతున్నారట సమాచారం. రుణం ఎగవేత కేసులో ఎంపీ బీజేపీలో టచ్లోకి వెళ్లిన ఎంపీ రుణం ఎగవేత కేసులో ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారని తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆయనపై గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఫిర్యాదు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. అదే జరిగితే తన గెలుపు కష్టమేనని వారు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీ ఇద్దరు తమకు తెలిసిన మార్గాల ద్వారా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వరావు శర్మ ఆశ్రయించినట్లు చర్చలు జరిపినట్లు జరుగుతుంది. అధిష్టానం గుర్రు కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరు బీజేపీ టచ్లోకి వెళ్లిన విషయం తెలిసిన ఇరు పార్టీల అధిష్టానం గురుగా ఉన్నట్టు సమాచారం. తమ అనుమతి లేకుండా చర్చలు జరపడంపై బీజేపీ ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని కాంగ్రెస్ ఆగ్రహంతో ఉన్నాయని తెలుస్తుంది. ఆయా పార్టీల రాష్ట్ర ఇన్ఛార్జీలు వారిపై కన్నేసి ఉంచినట్లు కూడా సమాచారం. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.